పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. లూకా సువిశేషము 8వ అధ్యాయము 4వ వచనము నుండి. ప్రతి పల్లె నుండి పెద్ద ప్రజా సమూహము యేసు వద్దకు వచ్చెను. అప్పుడు ఆయన ఉపమాన రీతిగా ఇట్లు చెప్ప ఆరంభించెను. విత్తువాడు ఒకడు విత్తనములను వెదజల్లుటకు బయలుదేరెను. కొన్ని విత్తనములు త్రోవ పక్క పడగా అవి త్రొక్కివేయబడెను. పక్షులు వచ్చి వానిని తినివేసెను. మరికొన్ని రాతి నేల మీద పడగా తేమ లేనందున అవి మొలకలు ఎత్తగానే ఎండిపోయెను. మరికొన్ని విత్తనములు ముండ్ల పొదల మధ్య పడినవి, కానీ మొక్కలతో పాటు ముండ్ల పొదలు ఎదిగి ఆ మొక్కలను అణిచివేశను. ఇంకను కొన్ని విత్తనములు సారవంతమైన నేలపై పడి మొలచి పెరిగి నూరంతలుగా ఫలించెను అని చెప్పి, వినుటకు వినులున్నవాడు వినుగాక అనెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసముంచి జీవిస్తున్నటువంటి దేవుని ప్రియ స్నేహితులారా, దివ్యవాణిని వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వాళ్ళందరము కూడా దేవునికి స్తోత్రములను తెలియచేద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజున మనము లూకా సువిశేషము 8వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 8వ అధ్యాయంలోని మొదటి భాగము యేసు ప్రభు ఒక ఉపమానాన్ని అందిస్తూ ఉన్నాడు. ఈ ఉపమానంలో 4 రకాలైనటువంటి వ్యక్తులను గురించి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ ఉపమాన భావము, అందులోని పరమార్థము మనము గ్రహించినప్పుడు మనము ఏ స్థానంలో ఉన్నాము అనేది అర్థమవుతుంది. అర్థం చేసుకున్న తర్వాత మన జీవితాన్ని సవరించుకొని సరి అయినటువంటి మార్గాన్ని ఎంచుకొని మనము ప్రభువుకి దగ్గర కావటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఈ రోజున విన్నటువంటి విత్తువాని ఉపమానము మొదటి భాగాన్ని మనము విన్నాం. ఈ యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నప్పుడు లూకా సువిశేషం 8వ అధ్యాయము 11వ వచనాన్ని చూసినట్లయితే కనుక, ఇక్కడ ఈ ఉపమానంలోని భావము ఏమనగా, విత్తనము దేవుని వాక్కు అనే మాట మనము లూకా 8:11లో చదివా. విత్తనము అనేది దేవుని యొక్క వాక్కు. ఈ యొక్క వాక్కు అనే విత్తనము ఎక్కడ వెదజల్లబడాలంట? హృదయం అనే నేలలో. ఎప్పుడైతే అది వెదచల్లబడుతూ ఉందో అది ఫలించాలి. అలా ఫలించకపోతే ఏం జరుగుతుంది అనేది ఈ ఉపమానంలోని పరమార్థాన్ని ఈరోజున మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. అంటే 4 రకాల మనుష్యులు మన మధ్య తిరుగుతూ ఉంటారు, సంచరిస్తూ ఉంటారు, జీవిస్తూ ఉంటారు. మొదటి రకమైనటువంటి మనుష్యులు ఎలా ఉన్నారు అంటే లూకా 8:12లో త్రోవ పక్కన పడినటువంటి విత్తనములను పోలి ఉన్నారు. త్రోవ పక్కన పడినటువంటి విత్తనములను పోలినటువంటి మనుషులు మొదటి రకం. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంట? వీరి స్థితిగతి ఎలా ఉంటుందంట అంటే, విత్తనము జల్లగానే, వాక్కు హృదయంలోనికి వెళ్ళగానే ఆనందంగా ఉన్నామనుకుంటూ ఉంటారు. కానీ
వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని వాక్కును ఆలకింతురు కానీ రక్షణలోనికి రాలేరు అనేది మొదటి విత్తనాన్ని పోలినటువంటి ప్రజలు ఉంటారు. వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుని వాక్కు మన హృదయంలోనికి విత్తబడినప్పుడు అది ఫలించి ఫలితాన్ని ఇవ్వాలి, కానీ ఆ ఫలితము రక్షణలోనికి వెళ్ళేదిగా ఉండాలి, కానీ ఫలించి దాన్ని వదిలివేయకూడదు అనేది ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తారు, కానీ రక్షణలోనికి రావటానికి మాత్రము వెనుకంజ వేస్తూ ఉంటారు. ఈ ప్రస్తుత సమాజంలో అనేక మంది దేవుని ప్రియ బిడ్డలారా మీరు గమనించండి, అనేక మంది ఆధ్యాత్మిక కార్యక్రమాలను వింటున్నారు, వాక్కును ధ్యానిస్తున్నారు, వాక్కును పఠిస్తున్నారు, వాక్కును జీర్ణించుకుంటున్నారు, కానీ వాక్కు ప్రకారము జీవించలేకపోతూ ఉన్నారు. అంటే వాక్కును స్వీకరించి ఆ కొద్దిసేపు మాత్రమే ఉంచుకొని మళ్ళీ సాధారణ జీవన జయంతిలో కలిసిపోతూ ఉన్నారు. అందుకే రక్షణలోకి రాలేరు. విన్నంతసేపు చాలా బాగుంటుంది, విన్నంతసేపు నేను ఇలాగా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. ఒక్క నిమిషము ఆ యొక్క వాక్కు నుంచి బయటికి రాగానే ఏమవుతారంట, ఏమున్నదిలే, ఇది మన వల్ల కాదు అని పక్కకు తొలగిపోతూ ఉంటారు. ఎప్పుడైతే పక్కకు తొలగిపోతూ ఉంటారో రక్షణలోనికి రాలేరు. దేవుని ప్రియ బిడ్డలారా, నేను రక్షింపబడాలి అంటే వాక్కులో బలపడాలి అనేది మొదటిగా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు మీరు చూడండి, యోహాను సువిశేషము 13వ అధ్యాయము 30వ వచనాన్ని గనక గమనించినట్లయితే, యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువుతో ప్రయాణం చేశారు. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడికి వెళ్ళినా వారితో ఉన్నారు, కానీ చివరికి వచ్చేసరికి రక్షణలోనికి రాలేదు. యోహాను 13:30 తెలియచేస్తుంది, యూదా ఇస్కరియోతు ఆ రొట్టె ముక్కను అందుకొని చీకటిలోనికి వెళ్ళెను, లేదా బయటికి వెళ్ళెను, అది రాత్రివేళ అనే మాట మనము యోహాను 13:30లో చదువుతూ ఉన్నాం. క్రీస్తుతో ఉన్నంతసేపు ఆయన ఆలోచన అంతా కూడా ఇంకా ఏ విధముగా ఆయన సంఘాన్ని, ఆయనలో నేను ప్రయాణం అవుతున్నప్పుడు ఏ విధముగా ఈ లోకంలో గొప్పవాడిగా ఉండాలి అనే ఆలోచనలే, ఆధ్యాత్మికంగా కాదు, కానీ సమాజంలో నేను కూడా యేసుక్రీస్తుతో ఉన్నాను అని, నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అని ఆయన నానా రకాలుగా మదన పడిపోయాడు. ఎన్నిసార్లు ముందుకు వచ్చినా కానీ లోక ఆలోచనలతో యేసునా స్వామి ఆయనను మందలిస్తూ, అది కాదు జీవితము, నీ జీవితాన్ని, నీ ఆలోచనలను, నీ హృదయాన్ని మార్చుకో అని ఎంత హెచ్చరించినా ఆయన మాత్రము ఆ హెచ్చరికను గమనించలేక రక్షణను కోల్పోతూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, మనందరి జీవితంలో కూడా వాక్కును వింటాం, వాక్కును ఆలకిస్తూ ఉంటాం, కానీ వాక్కానుసారంగా జీవించటానికి మనము ముందడుగు వేయలేకపోతాం. యూదా ఇస్కరియోతు మాదిరిగానే రక్షణ లేకుండా చీకటి త్రోవలను వెతుకుతూ ఉంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే చీకటి త్రోవలను మనం వెతుకుతూ ఉంటామో అప్పుడేమవుతామంట, దేశదిమ్మరులం అవుతాం. నేను అంటున్నటువంటి మాట కాదు, కానీ ఆదికాండము 4వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు 12వ వచనంలో కయీనును దేవుడు ఒక ప్రశ్న అడిగినప్పుడు కయీను సమాధానము చక్కగా లేదు. నేనేమైనా నా తమ్ముడికి పనివాడినా ఏమిటి అని అనగానే దేవుడు కయీను యొక్క జీవితాన్ని మారుస్తూ ఉన్నాడు. దేవుడు ఒప్పుకుంటాడేమో అని కయీనుని గమనించాడు, ప్రశ్నించాడు. కానీ కయీను దేవుని దగ్గర తన తప్పిదాన్ని ఒప్పుకోలేక ఏం చేస్తున్నాడంట, రక్షణను కోల్పోతున్నాడు. అందుకే ఆదికాండం 4:12లో నీవు దేశదిమ్మరివై ప్రాంతము తిరుగుతూ ఉంటావు అని శిక్షిస్తూ ఉన్నాడు.
ఆ రక్షణను మనము కనుగొనలేకపోయినట్లయితే, ఆ రక్షణలోనికి మనము రాలేకపోయినట్లయితే, వాక్యము విన్నంతసేపు ఎంత చక్కగా ఉంది అనుకుంటామే, కానీ ఇది నా గురించే, ఇది నేను మారటానికే అనే ఆలోచన మనలోనికి రానివ్వం. ఎప్పుడైతే ఆ వాక్కు నీలోనికి వెళ్తూ ఉందో, నీ ఆలోచనలు మారుస్తూ ఉందో, తప్పక రక్షింపబడతావు దేవుని ప్రియ స్నేహితులారా. అందుకే నీవు నేను యూదా ఇస్కరియోతు మాదిరిగా ఆయనతో ఉన్నట్టే ఉంటాం, కానీ లోకం వైపునకు తిరుగుతూ ఉంటాం, లోకం వైపునకు మొగ్గు చూపుతూ ఉంటాం. నన్నెవరు గుర్తిస్తూ ఉంటారు, నన్నెవరు పొగుడుతూ ఉంటారు, నన్నెవరు మెచ్చుకుంటూ ఉంటారు, ఈ లోక మెప్పింపుల కోసమే మనము పనులు చేస్తాము. కానీ ఆ రక్షణలోనికి నేను రావాలి, నా వెనుకున్న వారిని తీసుకొని రావాలి అనే ఆలోచనలు మనం చేయం. అలా గనక లోకపరంగా మనం ఉన్నట్లయితే కనుక దేశదిమ్మరులుగా మారే అవకాశము ఉంటుంది. దేవుణ్ణి పట్టించుకొనకుండా దేని వాక్కును నిర్లక్ష్యం చేస్తూ మనం ప్రయాణం చేసినట్లయితే, ఆ చీకటిలోనికి వెళ్ళినట్లయితే, నీవు నేను కూడా దేశదిమ్మరిలాగున నిన్ను నన్ను ఎక్కడికి వెళ్ళినా వీడు పాపి, వీడు ఇలాంటి వాడు, ఈమె ఇలాంటిది అంటూ మన మీద నిందలు వేస్తూ ఏం చేస్తుందంటే సమాజము చీకటిలోనికి నెట్టివేస్తూ ఉంది దేవుని ప్రియ బిడ్డలారా. అందుకే మనందరము కూడా ఆ వాక్కును తెలుసుకుంటున్నాం, కానీ వాక్కులోనికి రాలేకపోతూ ఉన్నాం. ఇంకొక చక్కటి ఉదాహరణ మనం చూసినట్లయితే కనుక మార్కు సువిశేషం 6వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మనము గమనించినట్లయితే, ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంది. హెరోదు ఆయన బాప్తిజ యోహాను నీతిమంతుడు అని, దేవుని భక్తుడు అని తెలుసుకున్నాడు, గ్రహించాడు. కాబట్టే ఆయనకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలనుకున్నాడు. కానీ ఏమవుతుందంట, ఫెయిల్ అయిపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే హెరోదియా బాప్తిజ యోహాను యొక్క తల కావాలి అన్నదో, హెరోదు హెరోదియాని ఆపలేకపోతూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, బాప్తిజ యోహాను చెప్పినంతసేపు ఆ నీతిమంతుడు అని గమనిస్తున్నాడు, దైవభక్తుడు అని గమనిస్తున్నాడు, గొప్ప ప్రవక్త అని అంటున్నాడు, నీతివంతమైన జీవితాన్ని జీవించినట్టే ఉంటూ ఉన్నాడు, బాప్తిజ యోహాన్ని కాపాడాలని చూస్తూ ఉన్నాడు. కానీ సమయం వచ్చినప్పుడు బాప్తిజ యోహాను ముందు నిలబడలేకపోతూ ఉన్నాడు, లోకానికి పడిపోతూ ఉన్నాడు. అందుకే రక్షణ ఆయన జీవితంలోనికి రాలేకపోతూ ఉంది దేవుని ప్రియ బిడ్డలారా. ఎప్పుడైతే తప్పుని తప్పు అని ఖండిస్తూ ఉంటామో, ఎప్పుడైతే నీతిలో మనము నడుస్తూ నీతిగా మనము జీవిస్తూ ఉంటామో, భయపడాల్సిన అవసరం లేదు అని ఈ రోజున మొదటి విత్తనము హృదయము కలిగినటువంటి బిడ్డలను దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో అందరము వాక్యాన్ని వింటాం, అందరము ఆ వాక్యానుసారముగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఆలోచనలు చేస్తూ ఉంటాం. కానీ మొదటి దశలోనే పడిపోతూ ఉంటాము అని మొదటి విత్తనం మనకు నేర్పిస్తూ ఉంది. రెండవ విత్తనాన్ని పోలిన వారు ఎలా ఉంటారో మనం చూసినట్లయితే, లూకా సువిశేషం 8వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం చదువుతున్నప్పుడు, దేవుని వాక్కును ఆలకించి సంతోషంతో స్వీకరించువారు రాతి మీద పడిన విత్తనముల వంటివారు, వేరు లేనందున అట్టివారు కొలది కాలము మాత్రమే విశ్వసించి శోధన కాలమున పతనమగుదురు. రెండవ విత్తనము పోలినటువంటి ప్రజలు ఎలా ఉంటారో లూకా 8:13 మనకు నేర్పిస్తుంది. వాక్యాన్ని సంతోషంతో స్వీకరిస్తారు,
వాక్యానుసారంగా జీవించాలని ఆశలు, ఆ యొక్క కలలను నెరవేర్చుకోవడానికి కొద్ది కాలము ఆ వాక్కులో ఉంటారు, ఆ దేవునిలో ఉంటారు, ఆ దేవుని సన్నిధానంలో ఎదుగుతూ ఉంటారు, దేవుని విశ్వాసములో పెరుగుతూ ఉన్నాము అని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే శోధకుడు జీవితంలోనికి వస్తూ ఉంటాడో, ఎప్పుడైతే శోధన మనలను కలవరిస్తూ ఉంటుందో, వెంటనే ఆ దేవుడున్నాడా, దేవుడుంటే ఏంటి నాకు ఈ కష్టం, ఏంటి నాకు ఈ యొక్క బాధ, ఏంటి నా ఇబ్బందులు, నేను ఎంత విశ్వాసంలో ఉన్నాను, దేవుని వాక్కును చదువుతూ ఉన్నాను, దేవుని వాక్కులో ఎదుగుతూ ఉన్నాను, నా విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నాను, ఎందుకు నాకు ఈ పరిస్థితి అని శోధకుడు మనల్ని శోధించినప్పుడు ఏమవుతున్నామంట, వాక్కు నుండి తప్పుకొని పోతూ ఉన్నాం, శోధనలకు ప్రాముఖ్యతనిస్తున్నాం, శోధనలలో చిక్కిపోతూ ఉన్నాం, శోధనలలోనే మ్రగ్గుచూ ఉన్నాం. ఆ శోధనను జయించడానికి యేసు ప్రభు వచ్చాడు అని ఆయన పదే పదే మొరపెట్టుకున్నా కానీ మనము ఆయన వైపునకు రావటానికి ఇష్టపడటం లేదు. దేవుని ప్రియ బిడ్డలారా, మీరు చూడండి, ఆదికాండము 3:6 మనం గనక చూసినట్లయితే, ఆదాము అవ్వల జీవితాన్ని చూసినట్లయితే, శోధకుడు వారి జీవితంలోకి రానంత వరకు ఆనందముతో, సంతోషముతో, యావే దేవునితో వారు సాయంత్రము పూట సంచరించుచుండెను అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే శోధకుడి ఎంటర్ అవుతూ ఉన్నాడో, ఆదికాండము 3:6 ఆ పండు ఆ స్త్రీకి కన్నుల విందుగా కనిపించెను, శోధనలో పడిపోతూ ఉంది. అంతవరకు ఆనందంగా ఉన్నటువంటి ఆదాము అవ్వలు, దేవునితో సహవాసము చేస్తున్నటువంటి ఆదాము అవ్వలు ఒక్కసారిగా వారి జీవితంలోనికి శోధకుడు ఎంటర్ కాగానే ఏమవుతుందంట, లోకము దేవుని కంటే అందంగా అవుపడిందంట. దానికి పైపచ్చు నేను దేవునంతటి దానను అవుతాను అని ఆమె గ్రహించింది, ఆలోచనలు మార్చుకుంది, శోధనకు గురి అవుతుంది. దేవుని ప్రియబిడ్డలారా, ఈ లోకంలోనికి పాపమును, శోధనను తీసుకొని రావటం జరుగుతుంది. చూసారా, దేవునితో ఉన్నంతసేపు ఆనందంగా ఉన్నామనుకుంటాం, ఒక చిన్న శోధన, ఒక చిన్న కష్టము, ఒక చిన్న ఇబ్బంది మన దగ్గరకు రాగానే దేవుడే లేడు, ఉంటే నాకెందుకు ఈ పరిస్థితి అని శోధకుడు మనల్ని ఏం చేస్తాడు, కలవర పెడుతూ ఉంటాడు. ప్రియబిడ్డలారా, 2వ రకపు విత్తనపు ప్రజలు ఇలానే జీవిస్తూ ఉన్నారని మనము చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, శోధనలో మనము పడిపోతూ ఉంటాం, పడిపోము అని కాదు, కానీ ఆ శోధనను జయించడానికి క్రీస్తు నీ కోసము నా కోసము ఏం చేశాడు, ఆయన శోధనలు జయించాడు. మత్తయి సువిశేషం 4లో మనం చదువుతాం, ఆయన 3 రకాలైనటువంటి శోధనలు జయించి, ఇదిగో శోధన జయించగలము అని నిరూపించాడు. మరి నిరూపించిన క్రీస్తుతో మనం సహవాసం చేస్తూ ఉన్నామా, ఆలోచన చేయాలి. 3వ రకపు విత్తనము ఎలా ఉన్నదంట అంటే, లూకా సువిశేషం 8:14 మనం చదివితే, ముండ్ల పొదల మధ్యన పడిన విత్తనములను పోలిన వారు సందేశమును ఆలకింతురు, కానీ వారు ప్రాపంచిక చింతలచే, ధన వ్యామోహముచే, భోగ విలాసములచే అణిచివేయబడి ఫలమును ఇయ్యరు. 3వ రకం, వాక్యాన్ని వింటారు, ఆలకిస్తారు, ముందుకు నడుస్తూ ఉంటారు. ఎప్పుడైతే ప్రపంచం వైపు చూస్తూ ఉంటారో వెంటనే ఏం చేస్తున్నారంట, పడిపోతూ ఉంటారు. వాక్యం దొంగిలింపబడుతూ ఉంటుంది. ప్రపంచము, సంపద, డబ్బు, ఈ యొక్క హోదా, పలుకుబడి, ఇవన్నీ కూడా వారి ముందుకు వచ్చేసరికి వాక్కు అణిచివేయబడుతూ ఉంది. ముండ్ల పొదలు ఏం చేస్తున్నారంటే, మంచి విత్తనాన్ని, మంచి మొక్కను అణిచివేస్తుంది. మన విశ్వాసం ఎదుగుతూ ఉన్నప్పుడు, మన విశ్వాసం ఎదిగే కొద్దీ లోకంలో టెక్నాలజీ కూడా, లోకంలోని పరిస్థితులు కూడా ఎదుగుతూ ఉన్నాయి. ఈ ఎదుగుదలకు ఎప్పుడైతే మనము ప్రాముఖ్యతనిస్తూ ఉన్నామో మన విశ్వాసాన్ని అణచివేస్తూ ఉంది. అందుకే మనం ఫలించలేము అనే మాట వింటూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, సంపదకు మనము చాలా ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాం. సంపద లేకపోతే జీవితం లేదు అనుకుంటున్నాం. ప్రభువును మర్చిపోతూ ఉన్నాం. ప్రభు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోతూ ఉన్నాం. ఆయన యొక్క విశ్వాసంలో మనం జీవించినప్పుడు ఆయనే మనకు కావలసినవన్నీ ఇస్తాడు అనే ఒక గొప్ప వాగ్దానం దేవుడిచ్చాడు. ఆ యొక్క గొప్ప వాగ్దానాన్ని మర్చిపోతూ ఉన్నాం. యెహోవా ఈరే అని
ఆదికాండంలో అబ్రహాం ఈసాకుతో యెహోవా ఈరే మనకు అన్నీ ఇస్తాడు, సమకూర్చువాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మనం దేవునిలో ఎదిగినప్పుడు, దేవుని విశ్వాసంలో ఎదిగినప్పుడు, దేవుని వాక్కును మనము ధ్యానించుకొని బలపడినప్పుడు మనకు కావలసినటువంటి కుటుంబ అవసరములు అన్నీ కూడా ఆయన సమకూర్చి ఆయన మనకు అందిస్తాడు. కానీ అలాంటి దేవుని మీద ఆధారపడటానికి మనం ఇష్టపడటం లేదు. కానీ దేని మీద ఆధారపడటానికి ఇష్టపడుతూ ఉన్నాం అంటే, ఇదిగో కొద్ది రోజులు మనతో సహవాసం చేసి దాని తర్వాత ఇంకొకరి దగ్గరికి వెళ్ళేటటువంటి ధనముతో మనము సహవాసం చేస్తూ ఉన్నాం. ఈ ధనము, ఈ సంపద ఏం చేస్తుందంట? దేవుని యొక్క వాక్కును అణిచివేస్తుంది, మన విశ్వాసాన్ని అణిచివేస్తుంది, మన ఆధ్యాత్మిక జీవితాన్ని అణిచివేస్తూ ఉన్నాయి, మన ఆధ్యాత్మిక మాటలు అణిచివేయబడుతూ ఉన్నాయి. దేవుని ప్రియ బిడ్డలారా, అధిక పలుకుబడి ఉన్నవాడి మాటే చెల్లుతూ ఉంది, అధిక సంపద ఉన్నవాడి మాటే చెల్లుతూ ఉంటుంది, అధిక ధనము ఉన్నవాడి మాటే చెల్లుతూ ఉంటుంది, అధిక పలుకుబడి ఉన్నవాడి మాటే చెల్లుతూ ఉంటుంది. విశ్వాసంలో జీవిస్తున్నటువంటి, నీతిగా న్యాయంగా బ్రతుకుతున్నటువంటి బిడ్డలకు ఎప్పుడు కూడా ఏమవుతుంది? ఈ సంపదలు అణిచివేయించబడి ఆ బిడ్డల నోర్లను మూసివేస్తున్నాయి. అందుకే అవి కూడా ఎక్కువగా ఫలించవు. వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. మీరు లోక వ్యామోహములతో ఉంటున్నారు కాబట్టి వీరు కూడా ఫలించరు. ఈరోజు నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంటూ ఉంది? ఆయన మీద ఆధారపడటానికి సంసిద్ధురాలుగా ఉంటూ ఉన్నావా? ఈ లోకం మీద నువ్వు పడిపోతూ ఉన్నప్పుడు నీవు ఎదగబడవు దేవుని ప్రియ బిడ్డ. ఇక 4వ రకపు విత్తనాన్ని చూసినట్లయితే కనుక లూకా సువిశేషము 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానించినట్లే, సారవంతమైనటువంటి నేలపై పడిన విత్తనములు పోలిన వారు మంచి మనసుతో దేవుని వాక్కును అవలంబించి ఓర్పుతో ఫలించువారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం ఆలకించాలి, దేవుని వాక్యాన్ని మనము జీవింపచేసుకోవాలి. ఆ తరువాత ఆ వాక్యానుసారముగా మనం ఏం చేస్తామంట? వినయముతో ఎదగగలుగుతాం అనే మాట మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వినయముతో మనము జీవించగలుగుతూ ఉంటామో దేవుని సన్నిధానంలో ఎదగగలుగుతూ ఉంటాం, ఫలించు బిడ్డలుగా ఉండగలుగుతూ ఉంటాం దేవుని ప్రియ బిడ్డ. కాబట్టి ఈ 4 రకాలైనటువంటి విత్తనాలను గురించి, ఇందులోని యొక్క మధురమైనటువంటి భావాన్ని గురించి మనం చూసాం. నీవు నేను ఏ స్థానంలో ఉన్నాం ఆలోచన చేయాలి. ఒకవేళ మొదటి 3 స్థానాల్లో మన జీవితము కొట్టుకుమిట్టాడుతూ ఉంది అంటే కనుక దేవుని ప్రియ బిడ్డ, మన జీవితాన్ని మార్చుకోవటానికి, వాక్కు మీద శ్రద్ధను చూపించటానికి, క్రీస్తు మీద విశ్వాసాన్ని నిలుపుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే క్రీస్తులో మనము ఎదుగుతూ ఉంటామో అప్పుడు ఆయనలోనే మనము రక్షింపబడతాం. ఈ ఆయనలో రక్షింపబడినటువంటి బిడ్డలందరూ కూడా ఫలించు బిడ్డలుగా ఉంటారు. ఈ ఫలించు బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు తన యొక్క నిత్య జీవితంలో వారసురాలుగా మలుచుకుంటూ ఉంటాడు. కావుననే నీవు నేను ఏ స్థానంలో ఉన్నాం? 4వ స్థానంలో మంచి విత్తనముగా మారి విశ్వాసమును నిలుపుకొని వాక్యమును ధ్యానించి వాక్యానుసారముగా జీవించే కృపను దయచేయమని మనందరం ప్రార్థన చేసుకుందామా? అందరం ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం, ఆ ప్రభువుకి మొరపెట్టుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, ఈ ఉదయకాల సమయమున నీవిచ్చినటు ఉపమానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొనుచున్నాం. ప్రభువా, మేము నేల ప్రక్కన పడిన విత్తనము వలె కాక, రాతి నేల మీద పడిన విత్తనము వలె కాక, ముండ్ల పొదలలో పడిన విత్తనము వలె కాక, సారవంతమైనటువంటి విత్తనము వలె, ఫలించు విత్తనము వలె, నూరంతలుగా మేమందరము కూడా ఫలించు విత్తనము వలె మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. మా ఇబ్బందులు వచ్చినా, కష్టము వచ్చినా, శోధన వచ్చినా ప్రభువా, మేమందరము వాటిని తట్టుకొని నీ వైపునకు చూస్తూ వాక్కు అనే విశ్వాసంలో మేము ఎదుగుతూ నీకు ప్రాముఖ్యముగా మా ప్రభువా మా జీవితాలను అందించి జీవించే కృపను మా అందరికీ దయచేయి.
మేమందరము కూడా ఈ లోకంలో పడిపోతున్నటువంటి బిడ్డలం. ప్రభువా, నీవు నీ శక్తిని వసగుతానని వాగ్దానం ఇచ్చి ఉన్నావు. ఆ శక్తిని వసగి శోధనల నుంచి, ప్రభువా, ఇబ్బందుల నుంచి, లోకము నుంచి మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చి రక్షణ కవచముతో మమ్మల్ని కప్పి, ప్రభువా, నీ రక్షణ అంతస్తులో మమ్మల్ని అందరినీ నిలపమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.